Hello Andy, Andarki Namaskaram. Nenu mi Heba Patel. Congratulations to Olga Videos for achieving 18 million subscribers. Wishing you all many, many more and all the very best. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. ఈరోజు స్టైల్ మారింది, రూట్ మారింది, అన్నీ మారినాయి. సో కాస్ట్యూమ్ కూడా చాలా థీమ్ వైజ్గా చాలా పక్కడబందిగా ప్లాన్ చేసాం. మైక్ ఇదంతా ఎందుకో తెలుసా, మన ముందుకి థియేటర్స్లో జనవరి సీజన్లో అయితే రాబోతుంది అనమాట మదం సినిమా. సో ఆ మూవీ టీం అందరం అంతా ఉన్నారు, మెయిన్ లీడ్స్ అయితే మనతో ఉన్నారనమాట. వాళ్ళతో మాట్లాడదాం, ఈ స్టైల్ ఆ వైబ్ ఏంటి అన్నది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఈ ఆలస్యం చేయకుండా ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. నమస్తే. హ్యావ్ ఫ్రమ్ ఇక్కడి నుంచి చూసుకుంటే అనురూప్ గారు ఉన్నారు, ఆ తర్వాత లతా విశ్వనాథ్ గారు ఉన్నారు, అండ్ ఆ తర్వాత హర్ష గారు ఉన్నారు అనమాట. వన్స్ అగైన్ హాయ్ అందరికి. హాయ్. మీరు మాట్లాడరా? నేనా మాట్లాడతారా? అదే హాయ్ చెప్తుంటే చూస్తా ఎలా మాట్లాడుతున్నా చూస్తున్నా. సో కళ్ళజోళ్ళు ఉంచుదామా ఇంటర్వ్యూ అయ్యేంత వరకు, తీసేద్దామా? చాయిస్ మీదే. మా ట్రైలర్ చూసారు కదా, డెఫినెట్ గా ఎలా అనిపించింది? నాకు చాలా చాలా బాగా అనిపించింది. ట్రైలర్ చూసాక కళ్ళు చెదిరిపోయినాయి వర్మ. మదం చేసిన తర్వాత వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? సో స్టార్టింగ్ ఫ్రమ్ అది డిఫరెంట్ గా ఎవరికి కాలకుండా ఉంటుంది. మీకు ఎలా అనిపించింది? డెఫినెట్లీ నేను ఇప్పటి వరకు చిన్న చిన్న క్యారెక్టర్స్ అలా చేశాను. సో ఫుల్ లెంత్ మూవీ చేయడం చాలా మంచిగా అనిపించింది. బాగా సన్నం అయిపోయారు కదా అప్పటికి ఇప్పటికి. కొంచెం అదే కొంచెం గుర్తుపట్టడం కష్టంగా ఉంది. అందులో రా అండ్ రస్టిక్ క్రైమ్ కాదు, రా అండ్ రస్టిక్ ప్రేమ కథ అనాలా, రా అండ్ రస్టిక్ క్రైమ్ కథ అనాలా? అది హై ఎమోషనల్ రివెంజ్ డ్రామా. రివెంజ్ డ్రామా. సూపర్. మీకు ఎలా అనిపించింది మదం సినిమా చేసి వచ్చిన తర్వాత? హౌ వాజ్ యువర్ ఫీలింగ్ లత? దేవర పాపనే నాకు చాలా బాగా అనిపించింది. అంతకుముందు మూవీ రిలీజ్ కాకముందు ఎలా అంటే అందరూ జాన్వీ కపూర్ దేవర పాప అంటుండే, తర్వాత మీమ్స్ లో అన్ని నన్ను దేవర పాప అంటుంటే, తర్వాత ఏదైనా షూటింగ్ వెళ్ళినప్పుడు ఎవరు క్లోజ్ పెడతారంటే దేవర పాపకి అంటారు. సో ఇట్స్ లైక్ వెరీ హ్యాపీ మూమెంట్స్ అన్నమాట. ఓకే, హార్ట్ వార్మింగ్ గా అనిపిస్తుంటుంది. అవును, దేవర పాప అంటే మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంటది అనమాట. అండ్ కమింగ్ టు యూ, మీకు ఎలా అనిపించింది అన్నగారు? ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనోడు చెప్పినట్టు ఒక్కొక్కరు ఒకటి. ఇట్స్ లైక్ రోలర్ కోస్టర్ రైడ్ అన్నమాట. ఓకే. సో అంతా ప్రాపర్ ప్లాన్ గా చేసుకున్నాం, అంత నీట్ గా షూట్ అంతా అయితే బాగుంది. ఇంకా ట్రైలర్ చూసారు కదా, చాలా బాగుంది ట్రైలర్ అయితే నిజంగా. ఇంకా అదే ఇంకా మేము ఉన్నది కొంచెం నాట్ నోన్ ఫేస్ కాకుండా కొంచెం మా దాంట్లో సెలబ్రిటీస్ దేవరా పాప, ఇనయ పాప వీళ్ళందరం పెట్టుకొని బాగానే లాగామన్నమాట. ఓకే, పాపలతోటి వీళ్ళు ఏం రద్దు చేశారన్నది మీరు తెలుసుకోవాలంటే మాత్రం అంటే ఎలా మీ ఇద్దరిలో కల్లా, మీ ముగ్గురులో కల్లా నాకు సైలెంట్ హర్ష అని అనిపిస్తుంది. లేదా ఈయన కూడా ఇంటర్వ్యూ కోసం సైలెంట్ గా ఉన్నారా అంటే సైలెంట్ వైలెంట్ మనోడు. అలా ఏం లేదు, మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, సబ్జెక్ట్ ఒకళ్ళు క్లారిటీగా చెప్తారు కదా. అంటే మీరు చెప్పరా? మీకు క్లారిటీ లేదా? మీరు క్లారిటీగా మాట్లాడరా? క్లారిటీ ఉంది. అదే అంటే ఇది అన్ని సినిమాలా కాదనమాట. దీనికి ఏమి అంటే స్టోరీ రాసింది ప్రొడ్యూసర్ ఇట్ సెల్ఫ్. ఆయన అక్కడ బిలీవ్ చేసాడు ఆ స్టోరీని. ఓకే. దాన్ని వంశీకృష్ణ మల్ల గారు, దాన్ని డిఓపి రవికుమార్ గారు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అది యాక్చువల్లీ స్టోరీగా చదివినప్పుడు మనకి ఒక విజన్ ఉంటుంది, దానికి బియాండ్ 100% అది పోర్ట్రే అయింది అనమాట. ఈ సినిమా గురించి అంత కాన్ఫిడెంట్గా ఉండడానికి కారణం ఏంటంటే, ఈవెన్ వాళ్ళు రాసుకున్నప్పుడు కూడా దీనికి ఏమి కొత్తగా అంటే ఆల్రెడీ నేమ్ ఉన్న యాక్టర్స్ చేయాల్సిన ఏం పని లేదండి. ఎందుకంటే స్టోరీయే ఉంది, కంటెంటే ఉంది. ఇప్పుడు మన కంటెంట్ ఉన్నప్పుడు నీకు వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అనే రోజు కాదు. డెఫినెట్లీ అంతే కదా. ఇప్పుడు హీరో బేస్ మీద కథ రాయటం వేరు, కథ నుండి హీరోలు పుట్టడం వేరు. ఎగ్జాక్ట్లీ, ఇది అలాంటిది అనమాట. దీని నుండి ఒక సపరేట్ పేరు వస్తుంది ఎవరికైనా. అలాంటిది దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా. అంటే ఇప్పుడు సినిమాలు మనం ఎన్నైనా చేయొచ్చు, లవ్ స్టోరీ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, కానీ ఒక కంటెంట్ ఉన్న కథ స్టోరీ మనం పడినప్పుడు ఆ వైబ్ వేరే ఉంటుందండి. అది నేను ఇప్పుడు సైలెన్స్ అనేది ఇక్కడ ఉంది, అక్కడ ఉండదు, మనకి సినిమాలో ఉండదు. అవును, అది ఫుల్ వైలెంటే. అవును, దానికి ముందు సైలెంట్ బెస్టే. లేదు ఈయన సైలెంట్ అని అంటున్నారు కానీ మాట్లాడే ప్రతి పదం ఎక్కడికో కనెక్ట్ అవుతుంది. చాలా డెప్త్ ఉంది మీ మాటల్లో, అసలు చాలా అంటే చాలా డెప్త్ ఉంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, కమింగ్ యూ లత, యూ హ్యావ్ చేసిన ప్రతిదీ కూడా
డిఫరెంట్ రోల్సే కనపడుతున్నాయి. అండ్ ముఖ్యంగా చూసుకుంటే దేవరా ఇస్ లైక్ టాప్ నాచ్ అలా సెట్ చేసి పెట్టుంది. అంటే రూరల్ క్యారెక్టర్స్కి కొంచెం ఆ విలేజ్ నేటివిటీ ఉన్న కథలకి బాగా చాలా దగ్గరగా సూట్ అవుతారని అనిపిస్తుంది చూసిన తర్వాత కూడా. సో ఇంకా ఫర్దర్గా ఇప్పుడు ఇది చేసేసారు, దీని తర్వాత ఫర్దర్గా ఇలాంటి టైప్ ఆఫ్ కథలు వస్తే విల్ యూ టేకప్ దట్? అంటే స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉండి బట్ సేమ్ అదే ఒక విలేజ్ గర్ల్ లేదంటే ఒక పల్లెటూరు అమ్మాయి ఇలాగే ఉంటే విల్ యూ పికప్ సచ్ కైండ్ ఆఫ్ రోల్? యా డెఫినెట్లీ. ఎందుకంటే ఈవెన్ నాకు విలేజ్ రోల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే మనం అందరూ కనెక్ట్ అవుతాం. మోడర్న్ గా ఉండేదానికన్నా విలేజ్ అమ్మాయి అంటే బికాస్ వి ఆల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ విలేజ్ కాబట్టి లైక్ సమ్ కదా. సో ఎవ్రీబడి విల్ కనెక్ట్ ఫర్ దట్ అన్నమాట. సో అందుకనే నాకు నిజంగానే విలేజ్ రోల్స్ చేయడమే చాలా ఇష్టం. చాలా ఇష్టం. యా విలేజ్ రోల్స్ లో మళ్ళీ గ్లామరస్ గా మంచిగా చూపించేలాగా అట్లా ఇష్టం. లైక్ దేవర లాగా చూపించేలాగా అందంగా అలా అంటే పర్ఫార్మెన్స్ ఏమొద్దు, పర్ఫార్మెన్స్ అక్కడ లేదా అంటే సీనియర్ ఆర్టిస్ట్ మీరు ఏంటి అలా అంటున్నారు? సీనియర్ ఆర్టిస్ట్ అవును మా అందరికి మా దాంట్లో సెలబ్రిటీస్ ఇల్లే కదా. అదే గ్లామర్ ఉండాలి కానీ మంచి అమ్మాయి అట్లా దేవర లాగా రోల్ కాదు. ఓకే లుక్స్ అలా ఉండి మిగతా వారిని మంచిగా ఉండాలి. లవ్ స్టోరీ అట్లా నాకు చాలా ఇష్టం అన్నమాట లవ్ స్టోరీ చేయడం. సో ఇంతకు ముందు దీనికన్నా ముందు అను మీరు చాలా సినిమాలు చేస్తున్నారు కదా మీరు కూడా డిఫరెంట్ నమోది అది చాలా బాగుంది యాక్చువల్లీ. కొన్ని చూసాను నేను, మొత్తం ఐ డి నాట్ సీన్ వాచ్ చూడే కానీ మీ ఇన్స్టాలో ఉన్నటువంటి ఫీడ్ అయితే నేను చూసాను. దట్ వాజ్ లైక్ క్రేజీ చిల్ బ్రో, మనం వచ్చే వెకేషన్ కి ఎంజాయ్ చేయాలి. హౌ విల్ బి అంటే రియల్ లైఫ్ లో ఎట్లుంటారు మీరు? ఆ క్యారెక్టర్ కి మీకు ఏమైనా దగ్గర పోలికలు ఉన్నాయని అనిపిస్తుంది? అంటే వాట్ ఐ ఫీల్ ఇస్ జనరల్లీ ఏ యాక్టర్ కన్నా కొంచెం కనెక్ట్ ఉండాలి రియల్ లైఫ్ నుంచి, అప్పుడే యూ కెన్ మేక్ ద సీన్ బ్యూటిఫుల్. సో యా ఉంటది ఆ డెఫినెట్లీ ఆ ఇన్పుట్స్ ఏదైతే ఉంటాయో డైరెక్టర్ ఇచ్చే ఇన్పుట్స్ ఉంటాయి డెఫినెట్లీ, బట్ యా కొంచెం ఆ షేడ్స్ ఉంటాయి. బట్ ఇట్లా ఇప్పుడు ఈ సినిమాలో డిఫరెంట్ అన్నమాట. ఇది ఎప్పుడు అంత ఇట్స్ లైక్ డిఫరెంట్ అటెంప్ట్ ఫర్ మీ ఆల్సో. బట్ సో కొన్ని ఉంటాయి అలాంటి షేడ్స్, దీంట్లో కూడా కొన్ని అలాంటి ట్రేట్స్ పికప్ చేసుకొని ఇంకా యాక్ట్ చేసాం అనమాట. బట్ దిస్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్ కంపేర్ టు దట్. ఓకే కాదు, ఇప్పుడు మీరంతా ఒకటే కుటుంబ సభ్యులా లేదంటే ఫ్రెండ్సా సినిమాలో? సినిమాలో ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు అడిగింది క్వశ్చన్ క్యారెక్టర్ కాలేదు, మీరు అడిగింది సినిమా గురించి కదా. అవును, తన సినిమాలో నుంచి ఫ్రెండ్స్ అని బయట సబ్జెక్ట్ చెప్తుంది. అది కాదు, అందుకే నాకు అర్థమైంది. ఏంటంటే మీ అంతా కలిసి పెరుగుతామండి, ఇంకా అదంతా చెప్పకూడదు. ఆ సినిమాలో అదే చిన్నప్పుడు అంతా కలిసి పెరుగుతారు, ఆ తర్వాత వీళ్ళందరూ కలిపి ఏదో పని చేశారు, ఆ పని నుంచి ఎలా జరిగింది, ఎందుకు మేమే పని చేయలేదు, మా పని మేము చేసుకుంటుంటేనే వేరే వాళ్ళు రివెంజ్ మోడ్ ఎలా యాక్టివేట్ అయ్యింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం డెఫినెట్ గా. బట్ టు see an eagle point is like అందరం ఒకటే ఫ్యామిలీ. నేను అదే అనుకుంటున్నా. ఇప్పుడు ఏంటంటే ఒకటే విలేజ్ లో ఉంటుండోళ్ళు, పక్క పక్క నీళ్ళలో ఉంటుండోళ్ళు. విలేజ్ కంటే కూడా ఇది ఒక డీప్ ఫారెస్ట్ లో తాండాలో జరిగే స్టోరీ. సో నార్మల్ విలేజ్ టైప్ కాదు. మోర్ ఓవర్ దీనికి లొకేషన్స్ అయితే టూ మచ్ ప్లస్ అండ్ టూ మచ్ ఫ్రెష్ లొకేషన్స్. ఇదంతా అప్పర్ సీలేరు అని ఐడియా క్రెడిట్ అనురుద్దే. ఆల్రెడీ సినిమా చేసి ఉన్నాడు అక్కడ. సో మన స్టోరీకి అది యాప్ట్ అనమాట. సో మనకి ఏంటంటే ఇప్పుడు మనం తీసిన బడ్జెట్ కంటే అక్కడ ఏదైతే జరిగిందో ఇక్కడ 2 to 3 times పెడితే గానీ ఆ సినిమా అవ్వదు. అలాంటి ఆర్టిస్టులు కూడా ఎవరు చేయలేరు అంత సామాన్యంగా. ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు అంటే వాళ్ళకి ఉంటాయి కొన్ని. ఇప్పుడు యంగ్స్టర్స్ మేము అందరం ఏదంటే సినిమానే మనకు అసి, వేరేదేది మనం పక్కన పెట్టేసి ముందు ఈ సినిమా లాగిద్దాం, ఎలా ఈ కష్టమా ఆ కష్టమా అని ఏమి చెప్పుకోకుండా ఏమి ఫీల్ అవ్వకుండా చిన్న కూడా. ఇప్పుడు మనం ఇష్టపడే దానిలో కష్టమే ఉంటదండి, ఆ కష్టం మనకి నడిపించింది ఆ ఫోర్స్. ఆ డీప్ ఫారెస్ట్ లో చేయడానికి గానీ ఎస్పెషల్లీ లేడీస్ వాళ్ళు చేయడం అనేది గ్రేట్. అవును, ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు నో, నాకు హ్యాట్స్ ఆఫ్ అనిపించింది ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు, గర్ల్స్ ఎవరైతే ఉన్నారో. నాకు అన్ని మొత్తం న్యాచురల్ లొకేషన్. ఐ వాంట్ టు ఆస్క్ యూ రిగార్డింగ్, ఎందుకంటే ఇలాంటి లొకేషన్స్కి వెళ్తున్నప్పుడు దర్ విల్ బి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ మెయిన్లీ ఇలా ఫారెస్ట్ లో చేస్తున్నప్పుడు ఎక్కడ పాము వస్తుందో తెలియదు, ఎక్కడ తేలు వస్తుందో తెలియదు. రావటం కాదు, రేపు పొద్దున్నే షూట్ అందరూ అక్కడ చేరుకున్నాక
ఒక పాము ఆ, ప్రొడ్యూసర్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు శాంతి గారు ఆ, అక్కడ నించుని ఉన్నారు. సరదాగా మేము ఏదో డిస్కషన్ లో ఉన్నాము, అందరం ఉన్నాం. ఒక పాము ఫ్లై చేసుకుంటూ వచ్చి ఆయన్ని అటాక్ చేయబోయిందా? లిటరల్లీ ఇట్స్ లైక్ చేసింది. ఫ్లయింగ్ లో ఎగిరి గాల్లో పడింది వచ్చి పడి, అంటే అక్కడ ఒక 10 మంది ఉన్నా కూడా ఆయన్నే కాటేసింది, అది వేరే విషయం. ఓకే బట్ యా కాటేసింది మొత్తానికి. ఓ ఇంకా బెస్ట్ థింగ్ ఏం తెలుసా, హాస్పిటల్కి వెళ్ళాము. ఐ మీన్ ఇఫ్ ఐ కెన్ సే దిస్, అక్కడ పక్కనే లోకల్ హాస్పిటల్ ఉంటే ఈయన తీసుకెళ్ళాము. అక్కడ ఆమె నర్స్ ఎవరు వచ్చారనమాట, కూర్చోబెట్టారు. కూర్చున్న సర్కిల్ లో ఒక చాట్ తీసింది. దాంట్లో 10 పాములు ఉన్నాయి. దీంట్లో ఏ పాము కరిచింది చెప్పండి అని మేము సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇది అంటే అది కాదు ఇది, దాని తగ్గట్టు వ్యాక్సినేషన్ ఉంటది అనమాట. ఓకే, సో ఇక్కడ అంత కామనా అని అనిపించింది అనమాట ఆ రోజు. అంతే ఏదో చీమ కుట్టినట్టు దోమ కుట్టినట్టు వాళ్ళు. అండ్ ఏంటంటే అమ్మాయిలకి ఇప్పుడు ఎందుకంటే ఫారెస్ట్ కదా, వాళ్ళకి Full దాని తగ్గ డోసేజ్ అన్ని రెడీ ఉంది. ఓకే, మనం అక్కడ ఉన్న భయపడ్డాం కానీ ఆ, బట్ మొత్తానికి ప్రశాంతంగానే అయింది. వింటుంటే ఏదో అలా ఉంటుంది కానీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు చాలా హార్డ్ ఉంటుంది. బట్ కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, చాలా డీప్ జంగిల్ లో అట్లా వెళ్ళాం. సో అమ్మాయిలకు కూడా కంఫర్ట్ జోన్ ఉండాలి కదా, ఏదైనా వాళ్ళకి వాష్రూమ్స్ ఏదైనా కూడా. దట్స్ వాట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, హౌ యుల్ మేనేజ్ ఆల్ దోస్ థింగ్స్. ఇప్పుడు ఒక యాక్టర్ అన్నాక యూ హ్యావ్ టు గో అలాంగ్ విత్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాదు మేము పలానా చోట చేస్తాం, ఇక్కడ మీకు క్యారమెన్లు ఉండవు, మీరు ఎవరో ఒక ఇళ్ళలో అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఐ ఆల్సో డిడ్ ఏడీ కింద వర్క్ చేశాను నేను. సో ఐ నో ద సిచ్యువేషన్స్ అన్నమాట, ఎలా ఉంటాయి ఏంటి. ఇలా తెలంగాణ లోపల ఊర్లలో మనకి ఏముంటది, అక్కడ క్యారవెన్లు ఏముంటది. కాకపోతే అక్కడ పీపుల్ అందరూ సో లవింగ్ అన్నమాట, అందరూ సపోర్ట్ చేస్తారు. మా ఇంట్లో షూట్ చేసుకోండి అంటారు, కూర్చోండి అంటారు, చుట్టాలు వచ్చినట్టు స్నాక్స్ పెడతారు, అన్ని పెడతారు, అంత బాగా టేక్ కేర్ చేస్తారు. సో హౌ యూ మేనేజ్ ఇలాంటి వచ్చినప్పుడు సిచ్యువేషన్స్, హౌ యూ టేక్ కేర్ అంటే? ఇట్స్ లైక్ వెరీ హార్డ్ కానీ ఇంకేం చేయలేం. ఇతను చెప్పినట్లు మనం లవ్ చేసాం కాబట్టి, సినిమా ఇష్టపడ్డాం కాబట్టి, సినిమా కోసమే ఇక్కడ వచ్చాం కాబట్టి ఏదైనా సరే చేసేద్దాంలే ఏముంది అని దీంతో చేసేసినాం అనమాట. ఇంకా గర్ల్స్ ప్రాబ్లమ్స్ అని ఇంకేం చేయలేం మనం. అందరికీ ఉండేదే కదా. సో బట్ ఇట్స్ లైక్ డిఫికల్ట్ కానీ ఓకే, అవన్నీ దాటుకుని యా మొత్తానికి. ఇంకా ఫుల్ మాకు ఎట్లా తెలుసు, ఫుల్ ఫారెస్ట్ ఏరియాస్ లో చేసేవాళ్ళు. లైక్ వెళ్ళాలన్నా కూడా చాలా అక్కడ క్యారవాన్ పెట్టే సెటప్ కూడా కాదు, వెళ్ళవు అసలు అసలు రాలేదండి. అంత చిన్న మనం రోడ్ లో వెళ్తేనే 7-8 అవర్స్ మొత్తం రోడ్ అంతా రోలర్ కోస్టర్ రైడ్ అన్న స్టార్టింగ్. అదే చిన్న చిన్న రోడ్స్ ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఓకే. సో అక్కడ కూడా అంత వాష్రూమ్స్ అవి ఏం ఉండవు, బయట వెళ్ళాలి. అట్లా ఇంకా నాతో పాటు ఏటేసారు అక్కడ, తనతో పిలుచుకుని అట్లా మొత్తానికి ఎనీ హ్యావ్ యూ హ్యావ్ మేనేజ్డ్. అండ్ ఇందులో చూసుకుంటే ఫైట్స్ కూడా చాలా పీక్స్ లో ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు కర్రెచ్చుకుని ఒకరి బుర్రల మీద ఒకరు కొట్టేసుకుంటారు నేను ట్రైలర్ చూస్తే. బట్ నాకు ట్రైలర్ పరంగా షార్ట్స్ కొన్ని చాలా చాలా బాగున్నాయి. యాక్షన్ పార్ట్ అంతా వెరీ న్యాచురల్ గా ఉంటుంది, చాలా రియలిస్టిక్ గానే ఉంది. క్యారెక్టర్ నుంచి పుట్టిందే కాబట్టి అది అంత రియల్ గా ఉంటది. మనం ఏమి అంత పెద్ద పెద్ద యాక్షన్ మాస్ కాదు, వాట్ ఎవర్ దే అదే మరీ అతిగా కాకుండా చాలా న్యాచురలిస్టిక్ గా రియలిస్టిక్ గా బయట ఎలా కొట్టుకుంటామో అలాగే ఉంది. వెరీ ఆర్గానిక్ ఉంటుంది, సబ్జెక్ట్ ఆర్గానిక్ ఉంటుంది, దానిలో వచ్చే సన్నివేశాలు అంతే ఉంటాయి. ఇంకా ఎండింగ్ పార్ట్ అయితే మనం వెయిట్ ఫర్, అంటే ఇప్పుడు మొన్న రిలీజ్ అంటే దాన్ని బట్టి ఇంకా ఉంటుంది ఏదన్నా కానీ రిజల్ట్. స్టోరీ బాగుంటది, చాలా బాగుంటది. ఎండింగ్ పార్ట్ విల్ గో మ్యాడ్, ఐ మీన్ ఆడియన్స్ విల్ గో మ్యాడ్. రాలేదండి తెలుగు సినీ చరిత్రలో సోదర్. సో మీ డైరెక్టర్ గురించి చెప్పండి, వంశీ గారి గురించి. హౌ హీ డైరెక్టెడ్ యూ ఏంటి? అండ్ మీరు ఇప్పటికే రకరకాల డైరెక్టర్స్ తో వర్క్ చేసి ఉన్నారు, వెదర్ ఇట్ ఇస్ స్మాల్ పార్ట్ ఆర్ బిగ్ పార్ట్. వంశీ గారి గురించి ఖచ్చితంగా చెప్పాలండి. ఆయన అందరిలాంటి డైరెక్షన్ కాదు, ఆయనకి ఒక సపరేట్ టింజ్ వెట్రిమారన్ స్టైల్ అన్నమాట. ఎంత ఆర్గానిక్ ఉంటదంటే ఆయన ఇంత పెద్ద సబ్జెక్ట్ ని ఇంత క్లుప్తంగా చెప్పేస్తాడు, ఇంత షార్ట్ గా. ఆయన రైటింగ్ గానీ అసలు ఆయన పడిన కష్టం ఏంటంటే అసలు ఎప్పటికప్పుడు దాన్ని ఎంత రిఫైన్ చేయొచ్చు ఎప్పటికప్పుడు అక్కడ ఆన్ ద స్పాట్ కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటాడు. సరే షార్ట్ ఎట్లా సార్ ఈదిలో ఉంటాం, ఆయన మాత్రం ఆయన సపరేట్ టెన్షన్ లో ఉంటాడు, ఏదో చేయాలి మోడిఫై చేయాలి, ఆ టేక్ వెళ్ళే వరకు కూడా. అది అసలు సూపర్, అందరూ అట్లాంటి వైపు ఇచ్చారు, అదే చెప్తున్నా. అందరూ చాలా ప్రొడ్యూసర్ కూడా ఆయన సినిమా అయిపోయే వరకు సార్ మాకి ఆయన ఫుడ్ ఒక 2 days ఆయన లేరు, ఆయన వచ్చిన దగ్గర నుండి ఫుడ్ స్టైల్ మారింది, మన ఇది మారింది, ఎవ్రీథింగ్. ఆయన సినిమా ఎంత ప్రేమ ఇచ్చాడంటే ఆయన రాసిన దీన్ని
ఎలా వస్తుంది అనేది ఒక చిన్నపిల్లాడిని రోజు స్కూల్కి తీసుకెళ్తాం కదా, ఆ, అలా అంతే అంటి పెట్టుకొని అక్కడక్కడే తిరుగుతా మొత్తం చూస్తా అంతే ఓకే. భలే అనిపించింది అనమాట. అది వైబ్ ఇచ్చిందండి అందరికి ఎనర్జీ. ఆ సినిమా అంత బాగా రావడానికి కూడా. మీరేం చెప్తారు మీ డైరెక్టర్? సేమా? Yeah. సేమ్ పించ్ అంటారా? అంటే అందరు హార్డ్ వర్క్ చేశారు అక్కడ. ఎవ్వరు కానీ హ్యాపీగా నార్మల్ గా వెళ్ళిపోదాం అని లేదు. డిఓపి నుంచి కానీ డైరెక్టర్ గారి నుంచి కానీ అందరూ కష్టపడ్డారు. ఇంకా సపోర్ట్ చేసిందంటే అదంతా హార్డ్ వర్క్ చేయడానికి సపోర్ట్ చేశారు ప్రొడ్యూసర్ గారు. సో ప్రొడ్యూసర్ కూడా మెయిన్, 100%. అతను లేకపోతే ఈ సినిమా లేదు. Obvious. సో సినిమా లేకపోతే డైరెక్టర్ సార్ లేదు, మేం లేదు, డిఓపి సార్ లేదు. సో అట్లా అందరు కష్టపడ్డాం. వీళ్ళకైనా ఇంకా రియల్ గా కొట్టేస్తున్నారు. దెబ్బలు గట్టి తగిలినాయి అంటే మెథడ్ యాక్టింగ్ చేశాడు అక్కడ. మెథడ్ యాక్టింగ్ చేశారా? లతాకైతే ఒక షాట్ లో ముక్కు అయ్యో, ఇక్కడ అలానే ఉంది. నేను వచ్చేసి ఏంటి అది పెట్టారా సెటప్ అంటే కాదు పగిలిపోయింది ముక్కు పగిలిందని పాపం తన అంతే పెట్టుకొని అసలు కాకపోతే చిన్న రిగ్రెట్ కూడా ఫీల్ అవ్వలేదు. అది నాకు బాగా నచ్చింది. అసలు యాక్టర్స్ కి అరే, మెయిన్ కావాల్సిందే నా face- ఫేస్ కాపాడుకోవాలి. దానికే ముక్కుకి దెబ్బ తగిలిందంటే అసలు హ్యాట్స్ ఆఫ్ గైస్. నాకు ఇంకా పంచ్ ఇక్కడ ల్యాండ్ అయింది. ఓ ల్యాండ్ అయితే ఈ జా ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చింది. ఓకే. సో దాని తర్వాత చూవింగ్ లేదు, బోన్స్ ఏం సపోర్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ లైక్ 1 month రైట్ సైడ్ చూవింగ్, ఓకే. సైడ్ చూవింగ్ లేదన్నమాట. అదే ఇటు తగిలింది కాబట్టి లైట్ గా అట్లా చూ చేసుకుంటూ ఇంకా సెమీ సాలిడ్స్ లిక్విడ్స్ తీసుకుంటూ ఓన్లీ లిక్విడ్ సార్ నేను కరెక్ట్ గానే చెప్తున్నాను. నేను correct గా- స్ట్రెస్ మంచిగా అంటే లిక్విడ్ డైట్ ఇంపార్టెంట్. నేను చాలా జనరల్ గా చెప్తున్నా. ఆయన స్ట్రెస్ చేసేసరికి అది మొత్తం మారిపోతుంది కదా. అట్లా ఏం మీరు లేదు. లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటారా? అందరం తీసుకున్నాం, ఇంకా తీసుకోవాలి పొద్దున్న లేవాలంటే. లేదు అసలు ఏం లేదు. బట్ యా నార్మల్ గా మనోడు అవన్నీ ఇంకా కమింగ్ బ్యాక్ టు డైరెక్టర్ ఈజ్ మోర్ దెన్ డైరెక్టర్, ఈజ్ లైక్ ఎ మేనేజర్ అన్నమాట. అవునా? అన్ని పనులు ఇంకా ఆయనే చూసుకోవాల్సి వచ్చింది చాలా మటుకు. రైటింగ్ దగ్గర నుంచి ఇది దగ్గర నుంచి స్క్రిప్ట్ మాకు ముందు పంపించారు, బట్ దానిలో చేంజెస్ చేస్తానండి కాన్స్టెంట్ గా. మేమందరం పడుకున్నా కూడా ఆయనే కూర్చొని రాత్రి టు డెవలప్ ఆల్ దాట్. అండ్ మెయిన్ నెక్స్ట్ ఇంకా మన రవి అన్న అదే డిఓపి అయితే అదే మమ్మల్ని ఇంత బాగా చూపిస్తాను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. అంటే ఎక్కడా కూడా మీరు ఇలా ఉంటారు అని 1% కూడా మాకు కలగకుండా ఆ క్యారెక్టర్సే కనిపించినాయి. Exactly, ఈవెన్ yeah. యువర్ Exactly. చాలా చబ్బీగా ఉన్నారు కదా మీరు అప్పటికి అందులో కదా. చూస్తే స్క్రీన్ లో చాలా చబ్బీగా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు ఈవెన్ ఈ బోత్ వేర్ చబ్బీ. ఇప్పుడు అంటే వాళ్ళకి అలానే కావాలన్నారు. సో విలేజ్ అమ్మాయి కదా, అండ్ బేసిక్ గా సాలిడ్ గా ఉంటారు వాళ్ళ పర్సనాలిటీ అంతా కూడా ఆ విలేజ్ స్టోరీ లో వాళ్ళు. రిక్వైర్మెంట్ అదిలేండి. అవును, దాన్ని బట్టే నేను ఫుల్ డైట్ చేస్తానన్నా కూడా వద్దు తిను 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 ఇంకా తినాల్సి వచ్చింది. లైక్ ఇప్పుడు మొత్తం షూట్ అంతా ఆల్మోస్ట్ 80% ఫారెస్ట్ లోనే జరిగిందా? 80% కాదు, 97.9% ఫారెస్ట్ లోనే జరిగింది. రిమైనింగ్ కొంచెం అంటే ఊరే ఫారెస్ట్ లో ఉంది కాబట్టి. ఇప్పుడు మన షూటింగ్ మొత్తం ఎంత అండి, 30 days షూట్, 27 days కంటిన్యూస్ షెడ్యూల్, 27 days 3 days వేరే లొకేషన్ లో చేయాల్సి వచ్చి అక్కడ బ్రేక్ వచ్చింది. కంటిన్యూస్ షెడ్యూల్. ఎవరైతే ఉన్నారో నువ్వు డాన్స్ చేయి, ఫైట్ చేయి, ఇంకోటి చేయి, ఏదన్నా కానీ నీకు రెస్ట్ లేదు అంతే. ఓ మై గాడ్. అందరం తీసుకెళ్లిపోయి అక్కడ పెట్టేసి చేసిందండి. అందుకని షెడ్యూల్ ఎట్లుండే యాక్చువల్లీ? ఎప్పుడు షూట్ స్టార్ట్ చేసేవారు? మార్నింగ్ 6:30. ప్యాకప్ ఎప్పుడు? ప్యాకప్ వచ్చి అక్కడ లైట్ ఫెయిల్ అయిపోద్ది. అవును. అందుకని నైట్ షూట్ ఉంటే అది వేరే, డే షూట్ అయితే మనం 6 కి చెప్పాల్సిందే ప్యాకప్. కాదు, పాము డే షూట్ లోనే ఇదిగా ఉంటది, మరి నైట్ షూట్స్ లో ఎలాంటి? అక్కడ నైట్ చేయలేము షూట్, అంత ఫారెస్ట్ ఏరియాలో అందరూ భయపడతారు. బట్ మేము చేసాం, చేయాల్సి వచ్చింది నైట్ షూట్స్ కూడా. ఇంకా అక్కడ జనాలు కూడా బాగా సపోర్ట్ చేశారు. మళ్ళీ ఇట్లాంటి సినిమా చేసే సినిమా కూడా కాదండి చెప్పాలంటే. అవును. అంటే అంత కష్టం మనం పడగలుగుతాం అనేది మన మీద డౌట్ వచ్చింది. ఓకే. అప్పుడు ఆ కసి ఆ వైపు అంతే, 100% ఆ జోష్లో చేసేసారు. నిజమే, అది కరెక్ట్. నిజంగా చాలా మోటివేషన్ ఉండే ఈ సినిమా చేసేటప్పుడు మాకు. 100%. అందరూ ఒకరికొకరు మోటివేషన్. అందరూ ఇలాగే. ఇప్పుడు ఆర్టిస్టులు, ఇప్పుడు అనురూప్ చూసినా, లత చూసినా, నేను చూసినా, మేమందరం ఒక 6-7 years నుంచి ఇండస్ట్రీలో స్ట్రగ్లింగే. మాకు వచ్చిన క్యారెక్టర్లు చేసుకుంటూ, ఇది కూడా ఆడిషన్ నుండి అలా వచ్చిందే కదా. మనకి ఇంత మంచి ఇది ఇచ్చినప్పుడు మనం 100% we have to prove that. మీరు ఇలా చెప్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఒక 9-10 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉండి వీ హ్యావ్ టు ప్రూవ్ అని అనుకున్న ప్రతి
మీ ముగ్గురులో అది ఉందన్నమాట. అందుకే అంత కసిగా చేశారు. 100% అందరం ముగ్గురు హంగ్రీ చీతాస్. సూపర్. అసలు అయితే యాక్షన్ పార్ట్ ఎవరికి ఎక్కువ ఉంది అంటే ఏం చెప్తారు? వీళ్ళిద్దరికి ఉంటుంది కొంచెం action వాళ్ళిద్దరికే. part. మనోడు కొంచెం ఎక్కువ అంటే మీకు సపోర్టింగ్ ఏనా మొత్తం? సపోర్టింగ్ ఏమో మీరు సపోర్ట్ చేయలేదు మరి, లేకపోతే సపోర్టింగ్ అనురూప్ లీడ్ గా చేసి మంచి క్యారెక్టర్ చేసినా గానీ ఇది ఒప్పుకోవడం గ్రేట్. అవును. ఎందుకంటే తనకి సబ్జెక్ట్ మీద నమ్మకం, ఇది ఎవరి కోసమో అని కాదు. తన క్యారెక్టర్ ఎంత వరకు ఉంటుందో గానీ ఉన్న దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అసలు ఆ సీన్లన్నీ ఇంక చెప్పకూడదు కదా, రిలీజ్ అయ్యి మాట్లాడితే మంచిగా అంటే ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ అలా ప్లాన్ చేశారు. వెరీ ఇంపాక్ట్. బట్ వీళ్ళకి ఎక్కువ వర్కింగ్ డేస్ ఒక స్ట్రెస్ వీళ్ళకి ఎక్కువ, ఎందుకంటే కొడతానండి పొద్దున్న రాత్రి వరకు. అదే అండి, ఎవ్రీబడి బిలీవ్స్ ఇన్ దిస్ కంటెంట్ మెయిన్లీ. ఓకే, స్టే ఎక్కడ ఇచ్చారు మరి మీకు? అక్కడే స్టే లైక్ 3-4 హోటల్స్ ఉంటాయి, నార్మల్ డీసెంట్ హోటల్స్. సో అక్కడే స్టే అంతా గుడ్ అండి. ఫోన్లేండి. ఎక్కువ మంది వెళ్తే అసలు ఉండదు హోటల్స్ అక్కడ. ఓకే, సో ఎంత క్రూ వెళ్ళి చేసుకొచ్చారా బేసిక్ గా? 70-80 మెంబర్స్, 70 to 100 ప్లస్. ఓకే, ఇంత మందికి స్టే ప్రొవైడ్ చేయడానికి ఉందంటే అందరూ అసలు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు స్టేక్ అయితే. సూపర్. అసలు అది ఎవరు అలా ఉంటే చాలు, యాక్టర్స్ పీస్ఫుల్ గా చేసుకుంటారు. ఫుడ్ అయిపోయిన తర్వాత మాకు కొంచెం బేసిక్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, సో అది వాళ్ళంతా చేశారు మళ్ళీ. ప్రొడ్యూసర్ ఒకటే ఫుడ్ ఎవ్రీథింగ్, అండ్ హీ యూస్ టు సర్వ్ సమ్ టైమ్స్. ఆయన కూర్చొని సర్వ్ చేస్తాడు. కొన్నిసార్లు డ్రోన్ షాట్స్ అన్ని మా ప్రొడ్యూసర్ డైరెక్ట్ చేశారు అనమాట. అంటే లాస్ట్ లో వచ్చేసరికి హ్యాడ్ టు రష్ అయిపోయింది, ఇంకా టైం ఎక్కువ లేకుండే. బట్ స్టిల్ ఇట్స్ గుడ్. ఇట్స్ గుడ్. యాక్చువల్లీ నాకు మోర్ ఓవర్ మొత్తం టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు చూస్తుంటే బోత్ రొమాన్స్ విల్ బి లైక్ చాలా అంటే కొత్తగా ఉందన్నమాట. ఏంటి వెళ్ళి గెల్లడాలు ఒకటిని, ఇట్లా బుగ్గలు లాగి కిస్ చేయడాలు, కానీ మేము అడవిలో తాండాలు ఉండేవాళ్ళం. నాటు సరస్సు అంతే అలానే ఉంటది. అనిపించిన ఆ వైబ్ దాన్ని కార్పొరేట్ చేసిన హీరోయిన్స్ కి మీ హీరోయిన్ ఎందుకు తాను నెక్స్ట్ ఇంటర్వ్యూ సెట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ సెట్ అదే పాపం మొత్తానికి సపోర్టింగ్. తను ఉంటే మళ్ళీ ఎక్కడ ట్రెమండరస్ యాక్టర్. ఓకే, సీరియస్లీ నేను తక్కువే చెప్తున్నాను, ఎందుకంటే తను కూడా అంటే ఇంకా ఎంత జీవించేసిద్దంటే షార్ట్ కట్ అయిపోయాక కూడా ఆ పనే చేస్తా. నువ్వు ఆపమ్మ తల్లి, నాకు ఏం అర్థం కావట్లేదు అని. ఆ రోల్ తను చేసిన రోల్ కూడా ఎవరు పడతారు చేయలేరు కూడా. సీరియస్లీ వెరీ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ అండ్ షీ డిడ్. ఓకే, కాదు ఇంతకు ముందు మీరు కొన్ని సినిమాలు చేసి ఉన్నారన్నారు కదా, అంటే లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఏంటి అన్నది? నేను అశోకవనంలో అర్జున్ కళ్యాణంలో నెగిటివ్ క్యారెక్టర్ అండి. ఓకే, చిన్న పార్టే ఉంటది చేశాను. కుమార్ శ్రీమతి వెబ్ సిరీస్ ఉంటది, అవును, నిత్య మీనన్ గారిది, అవును, అది చేశాను. అరేబియా కడలి వెబ్ సిరీస్ మొన్న వచ్చింది 2025 రిలీజ్, సత్యదేవ్ గారిది. అందులో వన్ ఆఫ్ ద ఫిషర్మెన్ క్యారెక్టర్, ఫుల్ లెంత్ క్యారెక్టర్ అది. ఓకే ఓకే, నైస్. అసలు అంటే నేను స్టార్టింగ్ నాకు సినిమా అంటే ప్యాషన్ అదంతా ఓకే, కానీ సినిమా ఏంటో రియల్ గా తెలుసుకోవాలని చెప్పి నేనే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ అదేం చేరలేదు. డైరెక్ట్ సినిమానే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వెళ్ళాను, ఆచార్య మూవీ బ్యాక్గ్రౌండ్ వెళ్ళాను. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ 1-2 సీన్స్ వచ్చేలాగా వెయిట్ చేసి ఆడిషన్లు ఇచ్చుకుంటూ దాని నెక్స్ట్ ఇంకొంచెం లెంత్, దాని నెక్స్ట్ అలా ప్లాన్ చేసుకుని బై గాడ్స్ గ్రేస్ జరిగింది. అలా కూడా అలా మంచి ఛాన్సెస్ అయితే మీ అందరికి వచ్చినాయి అని అనిపించింది. అండ్ కమింగ్ టు యూ, వేర్ యువర్ కెరియర్ స్టార్టెడ్ లత అంటే ఏం చెప్తారు? నేను బెంగళూరులో చేసా యాక్చువల్లీ. ఓకే, యాక్చువల్లీ ఇవిడ తెలుగు పాప కాదంట, నాకు ఆడా ఉంటా ఏడా ఉంటారు బార్డర్ పాప. బార్డర్ పాప ఏదో బాగుంది, దేవర పాప అయిపోయింది. స్టిల్ పీపుల్ విల్ కాల్ దేవర పాప. హే దేవర పాప నువ్వా? ఏ షూట్కి వెళ్ళినా అసలు ఇంకా దేవర పాప అని చెప్తూ ఉంటారు. సెకండ్ నేను అడిగే సెకండ్ పార్ట్ లో కూడా ఉంటా, చచ్చిపోయి దేనిలాగా వస్తావా అని నేను వస్తాను. ఓకే, సూపర్. చెప్పండి, హౌ వేర్ యూ స్టార్టెడ్ మీ కెరీర్? నేను బెంగళూరులో ఉంటే, బెంగళూరులో జాబ్ చేస్తుంటే, లైక్ నేను బెంగళూరు వెళ్ళింది సినిమాలు చేయాలని చెప్పేసి. ఓకే, యా, బట్ నాకు హైదరాబాద్ అంతా మాకు చాలా దూరం ఉంటుంది కాబట్టి, నాకు నియర్ బై ప్లేస్ బెంగళూరు కాబట్టి, సో బెంగళూరు వెళ్ళా, జాబ్ చేశాను. ఐ వాజ్ గెటింగ్ గుడ్ శాలరీ, బట్
నాకు ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఐ వాంట్ దట్ అంతే. సో అట్లా నేను ఇంకా ఏదో ఒకటి చేసి లైక్ పర్ డేకి 500 పేమెంట్ ఇచ్చారు నేను, బట్ ఇట్స్ ఓకే, నాకు ఇష్టం కదా మూవీస్ లో చేయాలి, సీరియల్స్ లో చేయాలి, షోస్ లో చేయాలి అని ఇష్టంతో. అక్కడ కన్నడ సీరియల్స్ లో చేశారా? యా, ఓకే. లైక్ లక్కీగా ఏంటంటే ఒక సీరియల్ చేశాను నేను, లైక్ చిన్న రోలే. నాకు అతను కూడా మా ఊరు అతనే, సో చిక్బల్లాపుర. సో ఆ కనెక్షన్ ఉంటుంది కదా. సో నాకు యాక్టింగ్ రాదు, ఏం రాదు, కెమెరా ఎలా ఏంటి అనేది కూడా తెలీదు, లైటింగ్ ఎలా తీసుకోవాలో తెలీదు, ఫోకస్ ఎట్లు. ఫస్ట్ ఫుల్ తిట్టేవాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారామా, ఎందుకు వస్తారామా, మా తల తింటారంటే. ఇంకా నేను మాట్లాడతా కదా కన్నడ, సో మా స్లాంగ్ లో ఉంటుంది కన్నడ, బెంగళూరు కన్నడ ఉంది. అతనికి తెలిసిపోయిన తర్వాత నీది ఎక్కడ, కోలారా, చిబ్బల్లాపురం అంటే కోలార్ అన్న. ఓ ఓకే, మా ఊరమ్మయ్య అని చెప్పేసి. సో ఇంకా అతను స్టార్ట్ చేసాడు అనమాట, ఇలా చేయి అలా చేయి, కెమెరా ముందు ఇలా ఉండు, లైట్ చూడు, ఇలా తీసుకో అని చెప్పేసి. నేను ఎప్పటికీ అతను మర్చిపోలేను అనమాట, ఎందుకంటే యాక్టింగ్ నేర్పించాడు ఒక సీరియల్ చేస్తూ. ఇంకోటి ఏంటి, అది కూడా న్యాచురల్ యాక్టింగ్ నేర్పించారు. ఓకే. అందరూ సీరియల్స్ లో ఎట్లా లాగ్ చేస్తారు, అలా చేయకు, వెరీ సింపుల్ గా నువ్వు ఫీల్ అవ్వు, ఇన్వాల్వ్ అవ్వ క్యారెక్టర్ లో, ఈజీగా నీకు వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్పేవాడు. ప్రతి ఒక్కటి అతనే నేర్పించారు పాపం. అతన్ని ఇంకా మర్చిపోలేను. పేరు అయింది అది అడుగుకు, కానీ అతని మనిషి నాకు గుర్తున్నారు. ఓకే, ఫైన్. ఫైన్ ఫైన్. ఓకే, ఆ తర్వాత వేర్ యూ గెట్ ప్రాపర్ బ్రేక్ అన్నది ఎట్లా వచ్చింది? అంటే బిఫోర్ దేవరా ఇదంతా? బిఫోర్ దేవరా లైక్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ద ఎవ్రీ ఫిలిం. నేను అన్ని సినిమాలకి ఆడిషన్ వెళ్ళేదాన్ని. బట్ లక్కీగా ఏంటంటే నాకు అన్ని మంచిగా పెద్ద పెద్ద సినిమా వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి అందరూ ఇప్పుడు ఒక్కసారి ఒకరి కాంటాక్ట్ వెళ్ళిందంటే వాళ్ళందరూ ఇంకా పెద్ద పెద్ద గ్రూప్స్ లో ఉంటారు కాబట్టి పెద్ద పెద్ద సినిమాలే చేసినా కానీ చిన్న చిన్న రోల్స్. సో ఇలా కంటిన్యూస్ గా బిజీ ఉండే కానీ, బట్ మంచి రోల్ దేవరా, అది కూడా చిన్న రోలే కానీ మంచిగా నేమ్ వచ్చింది దేవరాలో. సో హ్యాపీ. బట్ లెంతీ రోల్ అంటే ఇదే ఫుల్ లెంత్ రోల్. లెంత్ రోల్ ఏంటి? యువర్ మెయిన్ వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ ఇన్ దట్ సినిమా. 100%. ఇంకా యాక్చువల్లీ సారీ చెప్పాలంటే దీనిలో ఫీమేల్ అని హీరోయిన్ ఏదో సినిమా గ్లామర్ కోసం కాదు, దీనిలో చాలా హై ఎమోషన్స్ ఉన్నాయి, ఈక్వల్ గా ఉంటుంది రైటింగ్ కూడా. యాక్చువల్లీ షీ హ్యాడ్ వన్ డైలాగ్, నేను ఆ డైలాగ్ చూసి అసలు షాక్ తిన్నాను. నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు కానీ ట్రైలర్ చూసి అర్థమవుతుంది. వీ నెవర్ ఎక్స్పెక్ట్ సచ్ కైండ్ ఆఫ్ డైలాగ్స్ ఫ్రమ్ యు. సీరియస్లీ వెరీ, చెప్పాను కదా, నాట్ జస్ట్ ఫ్రమ్ బట్ ఎనీ ఫీమేల్ క్యారెక్టర్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ ఆ ఎమోషన్ అలా ఉంది. వంశీకృష్ణ గారు రైటింగ్ గురించి చెప్పాను కదా, అవును చిన్న శాంపుల్ చూసింది అలా. అదే అసలు సూపర్ అసలు. అండ్ వేర్ యువర్ కెరియర్ స్టార్టెడ్ అను గారు? మైండ్ స్టార్టెడ్ లైక్ ఐ యూస్ టు డూ షార్ట్ ఫిల్మ్స్ అలాట్, ఫ్రెండ్స్ అందరితో కలిసి. తర్వాత అబ్రాడ్ వెళ్ళి అక్కడ చదువుకొని ఇంట్లో చదవాలి అది వెళ్ళి ఐ డిడ్ థియేటర్స్ దేర్ కొంచెం. తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ ఐ జాయిన్ సంహారానో థియేటర్ 2.5 years మొత్తం ఆల్ ఇండియా ట్రావెల్ చేసి ప్లేస్ చేసాం ఫెస్టివల్స్. తర్వాత వాళ్ళ త్రూ చెక్ అనే నితిన్ సినిమా ఉంటుంది, అబ్రోది సినిమా ఉంటుంది అనమాట, దాంట్లో ఒక చిన్న రోల్ వచ్చింది. సో అక్కడ టీమ్ కనెక్ట్ అయింది అనమాట. అక్కడ ఇంక అంతే కాంటాక్ట్స్, మనకి ఏముంటది సపోర్ట్ అంత కాంటాక్ట్స్ పట్టుకొని నమో వచ్చింది. ఆ తర్వాత వేరే సుహాస్ తో ఫ్యామిలీ డ్రామా అనే సినిమా చేశా, అదే అలా కొన్ని మిస్సింగ్ అని కపుల్ ఆఫ్ మూవీస్ చేసి అలా ట్రావెల్ అయితే బాయ్స్ పర్సన్. అండ్ ఇంకొక క్యారెక్టర్ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, దట్ ఈస్ ఇనాయ. చాలా బ్రిలియంట్ గా ఉంది పర్ఫార్మెన్స్ చూస్తుంటే. ఇనాయ చాలా బ్రిలియంట్, అంటే లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఈయనందాక అన్నట్టు టూ మెయిన్ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ లో లతా ఒక్కరు, ఇనాయ ఒక్కరు. అఫ్ కోర్స్ యు ఆర్ దేర్, బట్ వీళ్ళు అమ్మాయిలు అవడం వల్ల కొంచెం ఫేస్ రికగ్నైజేషన్ ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట. ఆబ్వియస్లీ ఇనియా ప్లస్ అరంగనాథ్ గారు తమిళనాడు, స్పెషల్ మెన్షన్ టు హిమ్. అసలు ఆయన కూడా మీరు చూడాలి. ఆయన ఇప్పుడు లేరు కాబట్టి, ఆయన ఫేమస్ కాదు కాబట్టి ఎవరు మాట్లాడలేదు కానీ హీ డిడ్ లైక్ బ్రిలియంట్. అండ్ ఇనియా ఆబ్వియస్లీ తను ఇప్పటి వరకు చేసిన పెర్ఫార్మెన్స్ వేరే, ఇది చాలా తనకు కూడా ఒక మంచి స్టెప్పింగ్ స్టోన్ అవుతుందని నాకు బిలీఫ్ ఉంది. ఇనియాక్ గానీ లతాక్ గానీ ఎవరికైనా అండి, నాకైనా గానీ అదే చెప్తున్నా కదా, త్రూ అవుట్ సినిమాలో కథలోంచి క్యారెక్టర్స్ వచ్చినాయి, క్యారెక్టర్స్ కోసం కథ రాలేదు. అక్కడే మనకు మారిపోయింది కదా ఈక్వేషన్. అందరికి షీ డిడ్ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్. లైక్
అందరికి ఈక్వల్ గా మార్కులు పడతాయి అంటున్నారు లత, అంతేనా? యా hope సో so. అందరికి సేమ్ ఉన్నది ఆ రోల్. Okay. వీళ్ళకి ఎక్కువ వీళ్ళకి తక్కువ అట్లా ఏం ఇంకా కదే హీరో అన్నట్టు అట్లా. అట్లా Exactly. దాని చుట్టూ యాక్చువల్లీ ఇందాక ట్రైలర్ చూస్తున్నంతసేపు నేను అందాకే చెప్తున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ ఫ్యాంటాస్టిక్. Yeah, yeah. సో మీ మ్యూజిక్ దేవజాన్ డైరెక్టర్ గారు. గురించి యా దేవజాన్ గారు అసలు ఆయన వైబ్ లో ఉంటాడు. ఆయన ఎవరిని కలడు అదేం లేదు, కానీ ఆయన వైబ్ అంతా స్టార్ట్ అయింది నైట్. ఓకే. మీరు అనుకున్నట్టు పేతా సాంగ్స్ అట్లా ఉండదు ఇది. దీన్ని వాళ్ళు చెప్పాలనుకున్నది వేరే ఎమోషన్లు, హై ఆక్టైన్ ఎమోషన్ ఉంటుంది దీన్ని. దాన్ని వాళ్ళు ఒక మంచి టింజ్ లో చెప్పారు. అది సినిమా చూస్తే అర్థమవుతుందండి. ఇప్పుడు ఎక్కువ మాట్లాడటం వేస్ట్. ఓకే. కొంచెం ఒక్కొక్కసారి చూస్తుంటే రక్త చరిత అని అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్స్ లైక్ లిల్ ఓల్డ్ స్టోరీ టైప్ లో బట్ విత్ ఫ్రెష్ మ్యూజిక్, ఫ్రెష్ విజువల్స్. Exactly. ఓకే. మీకు అలా దట్ ఈస్ ఆర్ యూఎస్పీ, లైక్ యు నో దాని గురించి. యు హావ్ ఏ వన్ డ్యూయట్ సాంగ్ ఉంది కదా, ఐ మీన్ కపుల్ సాంగ్ ఒకటి ఉంది. ఇంకా ఎన్ని పాటలు ఉన్నాయి యాక్చువల్లీ సినిమాలో? సినిమాలో సిచువేషన్ సాంగ్స్ ఉన్నాయా? సినిమాలో అన్ని సిచ్యువేషన్ సాంగ్స్ అండి, సపరేట్ గా ఏముండదు. అది కూడా ఒక్క సాంగే ఇది ఉంటుంది, మిగతా అంతా మాంటేజ్ సిచ్యువేషనల్ ఉంటుంది. సో ఈయన సినిమాలో మీకు మామ యా అంతే కదా? అవును. ఓకే, అర్థమైంది డైలాగ్. సో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ పే ఇన్కమ్ ఏంటి అన్నది చెప్పండి ముగ్గురు. ఫస్ట్ టైం ఇండస్ట్రీ పరంగా, ఇండస్ట్రీ సొమ్ము తీసుకున్నది ఎంత? ఫస్ట్ చెక్ ఆవిడే చెప్పింది ఇందాక 500 అని. 500. మీరు? ఫస్ట్ చెక్ నేను ఫస్ట్ మూవీ చేసింది మూవీ, నూటొక్క జిల్లాల మూవీయే కాదు, యాజ్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కానీ ఏదైనా కానీ. అది మూవీయే కదండి, నేను అట్లా అన్నట్టు. నేను ఓన్లీ మూవీసే ఓకే చేశాను. ఓకే. నేను అంటే షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్, Okay, done. సీరియల్స్ వచ్చినా గానీ మనం థియేటర్ కిడ్డే. గుంటూరులో నాజ్ థియేటర్, వినుకొండలో సురేష్ థియేటర్, ఆ థియేటర్ కిడ్ మనం. ఓకే. థియేటర్ కాదు. సో మన సినిమానే పిచ్చండి. వేరే చేయాలంటే చాలా వర్క్ చేసేవాళ్ళం, కానీ ఓన్లీ సినిమానే అంతే. మన క్యారెక్టర్ అక్కడే కనపడాలి, ఏదైనా కానీ చిన్నదా పెద్దదా అలా ఫిక్స్ అయ్యి చేసింది మనం. సో మీరు ఏమడిగారు? అది సారీ, పే చెక్. పే చెక్ అంటే నేను ఫస్ట్ నూటొక్క జిల్లాల అందగాడు చేశానండి. ఓకే. సాయిబాబు గారు, జాగర్లమూడి ఆయనే దానికి ప్రొడ్యూసర్. ఫస్ట్ పే చెక్ నాకు డేకి 2500 అండి. అక్కడ స్టార్ట్ అయింది. సూపర్. 2019 ఫిలిం అది. ఓకే, సూపర్. మీరు అను? అది అదే మనోడు చెప్పిన షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ ఫ్రీగానే అంత చేసుకుంటాం కదా. బట్ ఎన్ని బెగ్గర్స్ ఆర్ నాట్ చూసర్స్ లాగా ఏదొస్తే చేయాలి కదా. సో ఫస్ట్ చెక్ సినిమా చేసినప్పుడు నేనంటే షాక్ అయ్యా. చెక్ సినిమా చేసినప్పుడు ఒక 50,000 చెక్ ఇచ్చారు భవ్య క్రియేషన్స్ వాళ్ళు. నేను ఓకే ఇట్లానే ఉంటదేమో అంతా అనుకున్నా. తర్వాత యాక్చువల్ గా రోల్స్ పడినప్పుడు అప్పుడు సార్ కొంచెం ఫ్రీగా భయ్యా కొంచెం ఇట్లా అది ఇది అన్నాను. తర్వాత ట్రైక్ అయింది. బట్ యా ఫస్ట్ ఐ వాస్ లైక్ ఐ గాట్ 50K అండ్ లైక్ ఓకే సెట్ సార్టెడ్. ఇక నుంచి అన్ని ఇలాగే ఉంటే మనం వెళ్ళి రోల్ చేస్తే తర్వాత ఇంకొంచెం బండి కొంచెం మెల్లగా నేను కూడా ఫ్రీగా చేసే షార్ట్ ఫిల్మ్స్. ఓకే. సో పే చెక్ అంటే పే అంటే నాకు అది గుర్తుంది అంతే. బికాజ్ ఐ గాట్ చెక్ ఆఫీషియల్ గా చెక్ వచ్చిన ప్రొడక్షన్ హౌస్ నుంచి. ఓకే, నైస్. నాకు చెక్ వచ్చిందంటే హైదరాబాద్ వచ్చాక. ఎంత వచ్చింది? అక్కడంతా ఫ్రీ కాదు, తక్కువ పేమెంట్. 500,000. ఇక్కడ హైదరాబాద్ లో వచ్చిన పేమెంట్ ఎంత? 2,000. అది కూడా ఎంత కష్టం తెలుసు. 2,000 చెక్. అవును, బ్యాంక్ వెళ్ళాలి, బ్యాంక్ లో వెయ్యాలి. నేనుండే దగ్గర నుంచి బ్యాంక్ దగ్గర వెళ్ళాలంటే 250 క్యాబ్ డబ్బులు పోతుంది. మళ్ళీ ఇంటికి రావాలి, చెక్ బౌన్స్ అయింది అనుకో మళ్ళీ వెళ్ళాలి. వచ్చిన 2,000 అక్కడే సగం ఖర్చు. వాళ్ళు డైరెక్ట్ గా అకౌంట్ కి వేస్తేనే బాగుండేది, అట్లా చేయరు కదా. సో చెక్ ఇస్తారు, మా కంపెనీ రూల్స్ ఇది అని చెప్పేసి అక్కడే పోయేది. ఇంకా నేను ఒకసారి ఇంకొక పేమెంట్ అయితే 2,000 మళ్ళీ ఇచ్చారు, నేను తీసుకునే లేదు. అందులో ఇంకా మంచిగా రోల్స్ వస్తుంటే మంచిగా పేమెంట్ వస్తుంది. ఇంకా సరే వదిలేసా. సూపర్. అయితే మీ ముగ్గురులో కల్లా హైయెస్ట్ ఆయన యుఎస్ రిటర్న్ కాబట్టి ఆయన అదే చెప్తున్నా కదా. ఆ రోజు వచ్చినప్పుడు కూడా ఇంట్లో చూపించా ఇట్లా చూసావా, తర్వాత నుంచి స్టార్ట్ అయినాయి. వాళ్ళు అంటారు చూసావా మేము చెప్పింది అని. ఏంటో అది ఒక్కటే చెక్ వచ్చింది, మిగతా ఏం రావట్లేదు. అయితే ఐ జస్ట్ వాంట్ టు నో, ఇప్పుడేంటి అప్పుడేంటి ఎప్పుడైనా సరే ఒక కొత్త యాక్టర్ లైక్ ఇండస్ట్రీకి వచ్చి నేను యాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్ని కాదు, చాలా ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్కరిదో ఒక్కొక్క స్టోరీ, మీదో స్టోరీ, ఈవిడదో స్టోరీ, ఆయనదో స్టోరీ. సో ఇండస్ట్రీలో ఇది చాలా బాగా ఫేస్ చేస్తున్నాం మేము, ఇలాంటి ఒక సిచ్యువేషన్ మేము ఫేస్ చేసాం, అలాంటివి ఏమైనా ఉన్నాయా?
నాకేం లేదండి, నేను ఇష్టపడి వచ్చాను, నాకు ఎలా ఉంటుందో నాకు ఇమాజినేషన్ ఉంది, ఓకే, దాని వల్ల నాకు కంప్లైంట్ కంప్లైంట్ ఏం లేదు. జీరో. ఓకే, అయితే మీరు? నాకు కూడా అంతే. సేమ్, మీరు నాకు కూడా అంతే అంటారు. అంటే ఇష్టమైన పని కదా, సో యూ ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. సో వి హావ్ టు ఎంజాయ్, లేదంటే చేయలేము, ఉండలేము ఇక్కడ. నేను చేయలేము, ఎందుకు ఇప్పుడు నేను లేని చైర్ లో నెక్స్ట్ ఇంకో రెడీగా ఉన్నాడు కూర్చోడానికి. సో అవన్నీ పట్టించుకోలేము అసలు అవన్నీ. యాక్చువల్లీ ఒక టాక్ ఉంటుంది, కొంతమంది ఈ రోల్ ఇవ్వడానికి మీరు ఎంత డబ్బులు తీసుకొస్తే మేము ఇస్తాము, ఎంత డబ్బులు పట్టుకురండి. అసలు వాళ్ళు చేయరు. ఇప్పుడు అలాంటి అసలు ఇక్కడికి రావడం వేస్ట్ కదా. ఆడిలో టాలెంట్ ఉండి ఆడి పేషెంట్ గా వెయిట్ చేయాలి. అవును, దాన్ని నాలోని యాక్టింగ్ నేను ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, ఇంకా ఎలా మెప్పించాలని, ఇఫ్ ఐ ట్రై వర్కింగ్ ఆన్ మై పర్సనాలిటీ అండ్ మై యాక్టింగ్ దిస్ థింగ్, అది అవసరం లేదు కదా. ఓకే, ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడండి? గుంటూరు అండి. గుంటూరు. ఏమిటి చెప్పింది మీది? నాది హైదరాబాద్, బట్ ఇంట్లో వాళ్ళది కడప, రాయలసీమ. కడప, సూపర్. అసలు చిత్తూరు కుప్పం, కేజీఎఫ్ బార్డర్, అన్ని ఆల్ మిక్స్. కేజీఎఫ్ బార్డర్ అంటే ఆంధ్ర బార్డర్. ఓకే, కానీ కర్ణాటక ఫస్ట్ చెప్పింది కేజీఎఫ్ అని, రాకీ బాయ్ సిస్టర్. నాకు అదే కేజీఎఫ్ బార్డర్ ఏంటి కొత్తగా అని చెప్పేసి అని అనిపించింది నాకు. బార్డర్ పాప అంటే మా సైడ్ ఎట్లా మొత్తం అన్ని లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు. తమిళ వాళ్ళు ఉంటారు, మలయాళం వాళ్ళు ఉంటారు. మీకు ఎన్ని లాంగ్వేజ్లు వచ్చు? అన్ని సగం సగం వచ్చా? యా, ఎగ్జాక్ట్లీ. యాక్టింగ్ ఒక్కటే ఫుల్గా వచ్చాడు. అండ్ పోలీస్ స్టేషన్లో సీన్స్ కూడా చాలా రస్టిక్గా ఉన్నాయి. చూస్తుంటే ట్రైలర్లోనే ఎంత ఉంది అంటే సినిమాలో ఎలా ఉంటుందా అని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో కొన్ని సీన్స్ లైక్ హౌ బిహేవ్, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు కావచ్చు, మీతోటి కొట్టే సీన్స్ కావచ్చు, చాలా రియలిస్టిక్గా ఉంది నిజంగా. కాదు, వాళ్ళు రియల్ గా కొట్టారు. వీళ్ళకైతే ఇంకా ఇట్లా ఎట్లా కాలు పైకి ఎత్తేసి తల కిందికి పెట్టేసి కొట్టేవాళ్ళు. వీళ్ళదైతే వీళ్ళిద్దరి అదైతే చాలా నరకం తెలుసు. మూవీ చూసాక చెప్పొచ్చండి, ఇప్పుడు చెప్పకూడదు. ఇప్పుడు చెప్పకూడదు, చెప్పినా బాగోదు. అయితే ఓవర్ అయిపోద్ది, లేకపోతే తక్కువ అయిపోద్ది, లేకపోతే లీక్ కూడా అయిపోద్ది. దానికంటే సినిమా గురించి ఎక్కువ తర్వాత మాట్లాడుతూ దీని క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్పొచ్చు. వాళ్ళకి పెద్దపేట. ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో ఎవరైనా వచ్చుంటే పలానా వాళ్ళు డ్రీమ్, పలానా వాళ్ళు చాలా బిలీవ్ చేస్తారు, హీఈస్ మై గాడ్, ఇలా యాక్టింగ్ పరంగా అని చెప్పేసి అని అనుకుంటుంటాం. అలా మీ లైఫ్లో ఉన్న సినిమా హీరోలు కావచ్చు, హీరోయిన్ కావచ్చు, అడల్ట్స్ డైరెక్టర్స్ కావచ్చు, హూ ఆర్ యువర్ గాడ్ అంటే ఎవరి పేర్లు చెప్తారు? యాక్చువల్లీ నాకు నందమూరి తారక రామారావు గారు అండి. ఎందుకంటే నేను అసలు ఇన్స్పిరేషన్ ఆయన. ఏంట్రా నీ ఏజ్ ఏంటి, ఆయన నువ్వెలా అనుకుంటారు, బట్ ఏంటంటే నేను మా తాతగారి వాళ్ళు సినిమాలు చూస్తూ స్కూలింగ్ అంతా చిన్నప్పుడు నేను డైరెక్ట్ సెకండ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను. చిన్నప్పుడు ఏం చదువుకోలేదు. 7 years వరకు మా తాతగారు ఒళ్ళో కూర్చొని అలా ఇంకా టీవీ ముందు సినిమాలు చూడటమే పని. ఎన్టీఆర్ గారిది, ఏఎన్ఆర్ గారిది, కృష్ణ గారిది. ఆయన భయంకరమైన ఎన్టీఆర్ గారి ఫ్యాన్. సో అదే మనకి ఇంజెక్ట్ అయింది, ఆయనే మన రోల్ మోడల్. సో మన ఎమోషన్ అంతా అక్కడ కనెక్షన్. అంటే లైక్ కనెక్షన్ అన్నారు. పెద్ద పెద్ద డైలాగులు చెప్పేవారు ఎన్టీఆర్ గారు పౌరాణికానికి వస్తే. మీరు అంటే ఎలా తీసుకునేవారు? ఇప్పుడు అంత పెద్ద డైలాగ్ గానీ ఒక 2 pages 7 pages డైలాగ్ ఇస్తే హౌ యు విల్ టేక్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్? చిన్నప్పుడు నేను ప్రాక్టీస్ చేసేవాడిని అండి. డైలాగ్ చెప్పొచ్చు కదా, ఇప్పుడు గుర్తుందా? ఇప్పుడు వద్దులేండి, అంత పెద్దలు చెప్పింది మనం చెప్పకూడదు అంత ఈజీగా వెంటనే. నాకు లైక్ ఒక్కరు కాదురా, అందరూ అని చెప్తా. అన్ని ఇండస్ట్రీ కదా, అన్ని ఇండస్ట్రీ కాదు. నేను సీరియల్ చూస్తుంటే, షోస్ చూస్తుంటే, మూవీస్ చూస్తుంటే, ఈవెన్ పాత సినిమాలు చూసినా, చిరంజీవి సార్ వాళ్ళ సినిమాలు చూసినా, బాలకృష్ణ సార్ సినిమాలు చూసినా, కృష్ణ సార్ సినిమాలు చూసినా, ఎన్టీఆర్ సినిమాలు చూసినా, శోభన్ ఆయన సినిమాలో చేసింది కూడా ఇవిడ అందరివి చూసాను రా. సో నాకు ఒక్కటి కాదు మోటివేషన్ అందరిది. ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో డిస్కషన్ చేసేవాళ్ళు ఎప్పుడు సినిమాల గురించి, హీరోయిన్స్ గురించి. నాకు అదంతా ఇట్లా ఫుల్ ఎక్కేసింది అనమాట. యాక్చువల్లీ బీయింగ్ ఫిమేల్స్ కి కొంచెం కష్టం ఉంటుంది రావాలి అంటే. ఎందుకు వచ్చింది ఇండస్ట్రీ, అవసరమా నీకు, చక్కగా ఉద్యోగం చేసి, మీకు మరేం అలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు ఇంట్లో? ఉంటాయిరా. ఫస్ట్ ఇండస్ట్రీకి వస్తానన్నప్పుడు ఏమన్నారు ఇంట్లో, యాక్సెప్ట్ చేశారా? అసలు ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన వాళ్ళకి చెప్పకుండా ఫుల్ ఇంకా తిట్టారా కొట్టారా? కొట్టారు కాదు కానీ ఇంటికి వచ్చే అన్నారు. బెంగళూరు నుంచి అసలు ఉండనే లేదు నన్ను. ఇంటికి వెళ్ళేదాకా ఎందుకు చెప్పినావు ఐ లవ్ యూ అబ్బాయికి, ఎందుకు చెప్పినావు అంటే వాళ్ళకి తెలియదు కదరా. సీన్ లో ఐ లవ్ యూ చెప్పాలి, మొత్తం ఏమి చేయవు. వాళ్ళకి ఐ లవ్ యూ చెప్పేది కూడా తప్పే. సో అలా ఎందుకు చెప్పావు, మళ్ళీ నేను ఎవరు పెళ్లి చేసుకుంటారు ఇలా చెప్తే?
సో అలా ఎందుకు చెప్పాలి ఇప్పుడు ఎట్లా ఎలా బతుకుతాను వాళ్ళు నేను జీవితం మొత్తం అట్లా అయిపోయినట్టు. ఉండేది. అలాంటి ఒక ఫ్యామిలీ నుంచి మరి ఇప్పుడు హౌ దే ఆర్ యాక్సెప్టింగ్ Now they're okay because everything I'm telling them like each and everything whatever it's happened in the industry ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది you don't need to worry about this all okay ఎందుకంటే జెన్యున్ పీపుల్ ఉన్నారు ఆ ఇండస్ట్రీలో చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఈవెన్ మీడియా తరపున నాకు ఎక్కువ తెలియదు కానీ ఇంతకు ముందు మీడియా కూడా ఇండస్ట్రీ నేను అనుకోండి ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి బట్ ఇప్పుడు ఛానల్ షో ఇది ఇంటర్వ్యూస్ అనేది చూస్తే ఓకే మీడియా వేరు ఫిల్మ్ ఇండస్ట్రీ వేరు అనేసి నాకు అర్థమైంది అప్పుడంతా మనకు తెలియదు కదా ప్రతి ఒక్కటి TV9 షోస్ అన్నీ చూసేవాళ్ళం మేము ఇంకా సుమా గారి షో కూడా వస్తుండే TV9 లో అవన్నీ కూడా అన్ని చూసేదాన్ని తెలుసు నేను అసలు చాలా నాకు నిజంగా మీకు మీరిద్దరు చెప్పాలి దీన్ని ఐ లవ్ యూ చెప్పితేనే ఎందుకు చెప్పేవన్న వాళ్ళు ఇప్పుడు మీ క్యారెక్టరైజేషన్స్ 2 months ఉన్నాయి హౌ దే యాక్సెప్ట్ అన్నది మీరు బాగా చేంజ్ చేశారు వాళ్ళని అయితే హూ ఇస్ మై ఇన్స్పిరేషన్ లైక్ అంటే ఐ టేక్ ఎ లాట్ ఆఫ్ ఫ్రమ్ హిమ్ లైక్ ఆ పర్సనాలిటీ కానీ ద వే హీ టాక్స్ అండ్ ఆల్ నాకు ప్రభాస్ అన్న ఆయన లైక్ యా ఐ రియల్లీ అడ్మైర్ హిమ్. మా ఊరు దగ్గరే ప్రభాస్ గారు మొగుల్తూరు అంటే కొంచెం దగ్గర మాది ఆకివీడు ఆకువీడా భీమవరం దగ్గర తెలుసు బీన్ దర్ ఇది మన సంక్రాంతికి ప్రతిసారి ఆల్మోస్ట్ అక్కడ. అండ్ కమింగ్ టు యువర్ ఫిలిం గురించి మీ మాటల్లో మా ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఆడియన్స్ కి ఖచ్చితంగా ఈ ఫిలిం అయితే ఎవరు మిస్ అవ్వద్దండి. సినిమా చాలా మంది కష్టంతో కూడింది, ఇది అంత ఈజీగా అయింది కాదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నా మళ్ళీ వెనక్కి ఒకసారి ఆలోచించి చూస్తే ఇదంతా మనమే చేసామా అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. చాలా కష్టపడి చేసింది. మీ అందరూ ఎంకరేజ్ చేస్తేనే మాలాంటి కొత్త కొత్త వాళ్ళు ఇంకా ఆశలతో ఇండస్ట్రీకి వస్తే కూడా మనకు లైఫ్ ఉంటుంది అని ఆ బిలీఫ్ బతకాలంటే మీరు అందరు మమ్మల్ని ఎంకరేజ్. కష్టం అనేది అందరికీ ఉంటుంది, సినిమాకి వచ్చిన తర్వాతనే కష్టం. సో అవన్నీ మేము అసలు పట్టించుకోం కష్టం సుఖం అనేది, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్లో కష్టం ఉంటుంది. సో మాకేమంటే లైక్ నిజంగా మేము చాలా హార్డ్ వర్క్ చేసి జెన్యున్గా చెప్తున్నాము. మా లైక్ అందరిది న్యాచురల్ యాక్టింగ్ ఉంటుందా, న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో దాన్ని చూడడానికైనా మీరు రావాలి. ఇంకా స్టోరీ ఏమంటే కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. లైక్ మీరు అనుకున్న దీనికి డిఫరెంట్గా ఉంటుంది. లాస్ట్లో ఎండ్లో అయితే ఇంకా వేరే లెవెల్, చాలా ఇష్టపడతారు. వచ్చి మాలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తే నిజంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే బికాస్ అన్ని ఫీల్డ్ వాళ్ళని అందరికీ ఇక్కడ సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి దయచేసి మా సినిమా చూడండి, మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ. సూపర్. వాచ్ మదం Jan 1st. ఐ నో Jan 1st రిలీజ్ అవుతుంది. మేము కూడా ఫస్ట్ 31st నైట్ ఎవరో ఎక్కడెక్కడ ఉంటాం కదా. సో Jan 1st అనగానే ఏదో అనుకున్నాం, బట్ డూ వాచ్ ఇట్. మీరంతా వన్స్ యూఆర్ డన్ విత్ ఎవ్రీథింగ్ ఈవినింగ్ అలా చూడండి సినిమా. లాస్ట్ క్లైమాక్స్ బాగుంటుంది అని పక్కన పెట్టేస్తే ఇల్ డెఫినెట్లీ షాక్ యూ ఫర్ షూర్. ఎందుకంటే ఇట్ ఈస్ యూ హ్యావ్ టు జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. అండ్ కష్టం మీ అందరం కష్టపడ్డాం, ప్లీజ్ డూ వాచ్ ఇట్. సో మళ్ళా ఇంకొక వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తున్నానండి వోల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. హాయ్ అండి, నా పేరు కల్పిక. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్ ఫర్ reaching to 18 million subscribers, which is very huge, and wishing them a lot of more subscribers in future.